హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు నేను మైసూర్ బోండా చేశాను. చాలా బాగా కుదిరాయి. ఇది ఒకసారి తుంచి చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా, లోన పిండి లేకుండా బాగుంది. ఇది అల్లం పచ్చడిలోకి కానీ పల్లి చట్నీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా? హాయ్, ఈరోజు నేను మైసూర్ బోండా చేసి చూపిస్తాను. అందుకు గాను ఒక 2 కప్పులు పెరుగు వేసుకుందాము. 2 కప్పులు పెరుగు, కొంచెం వంట సోడా, కుకింగ్ సోడా, కొంచెం సాల్ట్ తగినంత వేసుకోండి. దీనికి సాల్ట్ చాలా తక్కువ పట్టిద్ది. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మొత్తంగా ఒకసారి బీట్ చేద్దాము. చూడండి మొత్తం కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్స్ గాను 2 కప్స్ మైదా వేసుకుందాము. ఇది కూడా కప్పు కొలతే, ఈ గ్లాస్ కూడా. మొత్తంగా ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుందాము. మొత్తం మిక్స్ చేద్దాం ఒకసారి. పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ ఉంటాము. బాగా కలపాలి పిండిని. చూడండి ఈ మాత్రం ఉండాలి పిండి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం పక్కన పెట్టుకుందాము. ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం సన్నగా తరిగి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఒక మొత్తంగా కలిపి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. చూడండి ఒక అరగంట తర్వాత ఇలా నానిపోయింది పిండి. ఒకసారి మొత్తంగా మిక్స్ చేద్దాము. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఈ ముందు ఇది చూపించు. చూడండి మొత్తం కలుపుకున్నాము. ఇలా కొద్దిగా తీసుకొని ఆయిల్లో వేసుకుందాము. చూడండి బోండాలు ఇలా బాగా వేగిపోయినాయి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకోండి. ఆయిల్ ఏదైనా ఎక్సెస్ ఉంటే పీల్చేసుకునేది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయ వేసుకుందాము. చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేయండి. సెకండ్ వాయ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసుకుందాము. మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం.